హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా వారు మా తోట నుంచి ఆనపకాయ కోసుకొచ్చారండి. ఆనపకాయ పప్పు మాత్రం వద్దు, ఇంకేదన్నా ఉండు అన్నారు. అంతే కాబట్టి నేను మా అమ్మ డిష్ తయారు చేసిన అదే పాలు ఆనపకాయ అండి. సో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఆవాలు జీలకర్ర తీసుకోండి, అలాగే పసుపు, ఎండుమిర్చి, ఉప్పు, శనగపప్పు, మినపప్పు, అలాగే దంచిన వెల్లుల్లిపాయలు, ఆనపకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. పాలు ఒక గ్లాస్ తీసుకోండి. మనం స్టవ్ ఆన్ చేసుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం శనగపప్పు, మినపప్పు ఇందులో వేసుకోవాలండి. అలాగే దంచిన వెల్లుల్లిపాయలు కూడా మనం ఇందులో వేసుకోవాలి. అలాగే ఆవాలు జీలకర్ర కూడా ఇందులో వేసుకుని బాగా యాగనివ్వాలి. ఇవి ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలండి. అలాగే మనం ఎండుమిర్చి, మన టేస్ట్కి సరిపడేంత ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకొని, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేగనివ్వాలి. ఈ పాలు ఆనపకాయ అన్నది చాలా బాగుంటుందండి. సో మా అమ్మ చాలా బాగా చేస్తుంది. సో నేను ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా ఇందులో వేయాలి. నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా మా అమ్మ చేత చేయించుకుంటాను. సో నాకు చాలా ఇష్టం. సో మా అమ్మని అడిగి ఈ రెసిపీ చేశాను ఈరోజు మీకోసం. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు. మనం ఎండుమిర్చి ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి కారం వేసుకోవాల్సిన లేదండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేలా ఉంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు. నేను కారం వేయలేదు. సో ఇలా బాగా కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుంది. మన వాటర్ ఎక్కదు, ఆల్రెడీ ఆనపకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి. సో ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా వాటర్ అంతా పైకి వస్తుంది, ఆయిల్ మొత్తం ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. సో ఇంకో 10 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆనపకాయ పప్పు మనం ఫ్రై ఏదో చేస్తాం, కానీ వాళ్ళు పెద్ద ఇష్టంగా తినరు. కానీ ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయమంటారు. సో ఇది వేగిపోయిందండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇందులో ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత మనం ఇంకో 10 నిమిషాల పాటు ఉడకనిచ్చి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలని. పాలు వేసాం కదా, బాగా దగ్గరికి అయిపోవాలి. సో ఒక 10 నిమిషాలు మూత పెడదాం. అయిపోయిందండి. సో ఈ విధంగా పాలు మొత్తం ఎగిరిపోవాలి. సో ఇలా కలుపుకొని ఇది సర్వ్ చేసుకుంటే, కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే అయిపోద్దండి. సో పెద్దవాళ్ళకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తొందరగా ఈజీగా కూడా అయిపోతుంది. మన పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా పాపకి నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. సో ఈరోజు మా వారికి ఇలా చేసి పెడుతున్నాను. ఆయన కూడా ఏమంటారో చూడాలి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వంటలు మీకు నచ్చినది అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా వంటగా వస్తే కామెంట్ చేయండి, తప్పకుండా చేసి పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.